హాయ్ అండి, ఈరోజు వీడియోలో వేరుశనగుళ్ళు పకోడీ అయితే చేసుకుందాము. దీనికి నేను 2 కప్పులు వేరుశనగుళ్ళు అయితే తీసుకున్నాను. ఇవి వేయించుకోవడానికి పేనం పెట్టి పేనం బాగా వేడైన తర్వాత పల్లీలు వేయించుకోవాలండి. దీనికి సన్న మంట మీద వేయించాలి, పెద్ద మంట అయితే అస్సలు పెట్టకూడదు. ఇవి వేగడానికి 20 నుంచి 25 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఇగోండి వేగిన తర్వాత పక్కకు తీసుకొని పొట్టు తీసుకోవాలండి. వీటి మీద పొట్టు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకొని నేను తీసుకున్న 2 కప్పుల పల్లీలకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. 2 స్పూన్లు కారం, 4 స్పూన్లు శనగపిండి, 1/4 టీ స్పూను సాల్టు, 1 స్పూను బియ్యం పిండి అయితే వేయాలి క్రిస్పీనెస్ కోసం. చిటికెడు వంట సోడా అయితే వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలండి. మనం చేతితోనే బాగా వేళ్ళతో ఇలా పిసికినట్టుగా కలపాలి, వాటర్ అయితే వేయకూడదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న వాటరే సరిపోతుంది. తర్వాత మనకు నీళ్ళు అవసరమో అనుకుంటే మనం చెయ్యి ఇలా పెట్టండి, చేతిలో పోసి కొంచెంగా వేయాలి. వేసిన తర్వాత బాగా గట్టిగా కలపాలండి, తడి అయితే ఉండకూడదు. ఇది ఇదిగోండి ఈ విధంగా కలిపిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకునండి, పేనం పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా వేళ్ళతోటి కొంచెం కొంచెంగా వేయాలండి. ఇది పల్లీలు వేపడానికే పొట్టు వలవడానికే టైం పడుతుంది, కానీ పకోడీ చాలా తొందరగా అయిపోద్దండి. ఇదిగోండి మనం వేసుకున్నదే నురగలు వదిలేసిన తర్వాత ఈ విధంగా అయితే తీసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో మిగతా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇదిగోండి మిగతా మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత అది కూడా పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ పకోడీ చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవ్వండి ఈ విధంగా పక్కకు తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేయాలండి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి అదే పకోడీ మీద వేసుకోవాలండి. ఇవ్వండి ఇది మనం పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు.